నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కరెంట్ ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, కరెంట్ పోయినాక లైఫ్ ఎలా. కరెంట్ ఉంటే ఎవరి ఇంట్లో వాళ్ళ పని, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఒకరు పక్కన కూడా పట్టించుకోరు. అదే కరెంట్ లేకపోతే ఒక ఊరులందరూ ఒక దగ్గర కలిసి ఆ ముచ్చట్లు, ఆ డాన్సులు కానీ ఏదైనా గేమ్ కానీ, ఎందుకంటే కరెంట్ ఉంటే మీరెవరో నేనెవరో పట్టించుకో ఒకరు చూసుకో. అదే కరెంట్ లేకపోతే ఎలా ఉంటుందో చాలా బాగా జడ్జ్మెంట్. అండ్ ఇంకోటి, మనం ఎవరైనా కోతి కానీ అంటే ఇక్కడ పిచ్చుకలు కానీ అంటే ఎవరైనా అంటే చనిపోయినప్పుడు ఎవరు పట్టించుకో, మనం ఎందుకు పట్టించుకో నాకు అర్థం కాదు ఇప్పటి వరకు. నాకైతే అనిపించింది నాకు, అంటే మనకు ప్రాణం ఉంటుంది బ్రో. మనకు కరెంట్ పట్టుకుంటే మనం దాన్ని పట్టుకుంటే చచ్చిపోతామని తెలుసు, కానీ పిచ్చుకలకు, పిట్టలకు, కోతులకు తెలియదు బ్రో. అవి ఎన్నో చనిపోతాయి, కానీ మనకు ప్రాణం ఉంటే వాటికి కూడా ప్రాణం ఉంది, అది కూడా గుర్తించాలి. అలాంటి దగ్గర ఏదైనా సేఫ్టీకి ఏదైనా గుర్తించాలనిపించింది. నాకైతే ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా లైన్ మ్యాన్ సినిమా చూసినట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. హీరో అన్న నువ్వు లైన్ మ్యాన్ గా నట్టు క్యారెక్టర్ ఇష్టం అన్న, నాకైతే సూపర్ అనిపించింది. ఒక 4 గుడ్ల కోసం ఊరంతా ఆపేసి ఆ బాధలేదు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి ఈ మధ్యలో అయితే నేను చూసిన సినిమా ఇది బెస్ట్ సినిమా, చాలా బాగుంది. ఎవరు మిస్ కాకుండా మంచి కంటెంట్ ఉన్న, మంచి మెసేజ్ ఉన్న సినిమా. పిచ్చుకల్లో కూడా ప్రాణం ఉంటుంది, వాటిని కూడా గుర్తించని తెలిసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా ఎవరు మిస్ కాకుండా లైన్ మ్యాన్ సినిమా చూడండి, సూపర్ అన్న. లైన్ మ్యాన్ కాదన్న, అసలు హీరో ద మ్యాన్ అనిపించుకున్నాడు అన్న. ఇలాంటి సినిమా చూసి చాలా అంటే చాలా రోజులైందన్న. అంటే ఎప్పుడో ఒక 30-40 years బ్యాక్ మనం ఎలా అయితే ఉండేవాళ్ళమో దాన్ని క్లియర్ కట్గా చూపించాడన్న. అంటే వితౌట్ ఫోన్, వితౌట్ టీవీ మనం ఉంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అనే పాయింట్ని మాత్రం అసలు కళ్ళ కట్టినట్టు చూపించిండన్న. అంటే ఇప్పుడు మారుతున్న జనరేషన్కి ఫోన్లు, టీవీలు వచ్చి మనుషుల మధ్య దూరాలు ఎక్కువైతున్నాయి, కానీ మన బంధాలు అనేవి సరిగా ఉండట్లేదన్న. సో అవన్నీ గుర్తు తెచ్చుకోవడం కోసమే అనేది ఒక చిన్న పాయింట్ని అసలు ఎలా నేరేట్ చేశాడు డైరెక్టర్ గారు, మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అన్న. అంటే ఏ జీవి అయినా జీవి అయినా మన వల్ల ఏ జీవికి హాని కలగకూడదు అనే ఒక మంచి పాయింట్ అన్న, మంచి మెసేజ్ తోటి వచ్చిన మూవీ అన్న. నేను లైన్ మ్యాన్ అంటే ఎలక్ట్రిక్ దానికి సంబంధించి అనుకున్నా, కానీ ఇంత మంచి మెసేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేనా. ఇప్పుడు లాస్ట్ నేనైతే ఇది బలగం చూసినా అన్న. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ విలేజ్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన మూవీ అయితే అది చూసిన, కానీ ఇది మాత్రం దానికి మించి అనిపించింది అన్న. నాకు చాలా అంటే చాలా నీట్గా ఉందన్న. విలేజ్ బ్యాక్డ్రాప్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అండ్ సాంగ్స్ అన్న, మంగ్లీ పాడిన ఒక సాంగ్ ఉంటుందన్న, అది మాత్రం బీభత్సం అని చెప్పుకోవచ్చు. చూస్తున్నంత సేపు చాలా ఎంగేజింగ్ ఉంటుందన్న మూవీ, ఎక్కడ బోర్ కొట్టదు. సో ఒకటే చెప్తున్నా, డైరెక్టర్ గారు మీరు హిట్ కొట్టేశారు, అండ్ మన హీరో గారు మీరు మాత్రం జీవించేశారని చెప్పుకోవచ్చు. సో మూవీలో ఎవరి పాత్ర వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారన్న. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ఇంత మంచి మూవీ తీసుకొచ్చినందుకు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అని చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నా. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఆయన ఇప్పుడు లైన్ మ్యాన్ సినిమా చూసాను. సినిమా అంటే ఇది నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే ఒక పల్లెటూరులో బ్యాక్డ్రాప్లో జరుపుకొని ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఇది కర్ణాటకలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి, ఇప్పుడు కర్ణాటక అండ్ తెలుగులో 2లో రిలీజ్ అయింది. ఇది మొత్తం అంతా కన్నడ సినిమానే. సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే ఒక డబ్బింగ్ సినిమా కూడా ఇంత బాగుందని అనుకున్నా. సినిమా అయితే నా స్లో కేక అని చెప్తాను. ఎందుకంటే ఒక దేవుడమ్మ క్యారెక్టర్ కానీ, ఒక నట్టుగారి క్యారెక్టర్ కానీ, క్యారెక్టర్లు దీంట్లో గుర్తుండిపోతాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుండిపోతాయి. సినిమా వచ్చేసరికి స్టోరీ వచ్చి ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో ఒక పక్షుల కోసం జరిగే స్టోరీ అన్న. సినిమా చాలా బాగుంది. లైన్ మ్యాన్ అనే సినిమా, ఒక లైన్ మ్యాన్ ఎంత కష్టపడతారు అనే సినిమా చాలా బాగా చూపించారన్న. ఒక 30 years బ్యాక్ మన ఊర్లో మనం కరెంట్ లేకుంటే ఉండేవాళ్ళము, కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒక ఫోన్ వచ్చింది, ఇవి వచ్చి అవి వచ్చి సీరియల్ వచ్చి ఉండలేకపోతున్నారు. ఇప్పుడు కరెంట్ లేకుంటే మన జీవితమే లేదన్నట్టు ఉంటుంది, కానీ ఒక 30 years బ్యాక్ ఉండేవాళ్ళు. అదే కరోనా టైంలో అందరూ ఒకటయ్యారు కదా, అలాగా సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు ఇలా సినిమా ఎంకరేజ్ చేసి థియేటర్కి వచ్చాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో లైన్ మ్యాన్ మూవీ చూడడం జరిగిందండి. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఒక పల్లెటూరు వాతావరణం, మంచి వాతావరణం చూస్తున్న టైంలో ఆ లైన్ మ్యాన్ కరెంట్ తీసేస్తే అక్కడ జరిగే సన్నివేశాలు ఏంటి, అలాగే పల్లెటూరులో కరెంట్ లేకపోతే టీవీలు కానీ సెల్ ఫోన్ కానీ ఏం లేకుండా సరదాగా చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూపించారు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మామూలు మన గుడ్లు ఉంటాయి కదా, మన పక్షులు అవి ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒక స్టోరీ లైన్ తీసుకొని అలా స్టోరీ సాగుతూ ఉంటుంది. సో సినిమా అయితే మాత్రం మనకి కరోనా టైంలో అందరూ ఎలాగైతే కలుసుకున్నారో అది ఒకటి మనకి అలాంటి ట్వింకిల్ షాట్లన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సినిమా అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది, పల్లెటూరు వాతావరణం కనెక్ట్ అవుతుంది. అలాగే కరెంట్ లేకపోతే సినిమా టీవీలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, సెల్ ఫోన్లు వాడేవాళ్ళకి కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఆనందం కూడా కలుగుద్ది. సో ఈ పల్లెటూరులో కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది ఏంటనేది మన రఘు శాస్త్రి గారు డైరెక్టర్ గారు బాగా చూపించారు.
చూపించారు. అలాగే ఇందులో క్యారెక్టర్లు బాగా డిజైన్ చేశారండి. నట్టు అని, రింగుల జుట్టు అని, తర్వాత అమావాస్య అని క్యారెక్టర్లు బాగా క్రియేట్ చేశారు. సో సినిమా చూసినప్పుడల్లా కూడా పల్లెటూరు వాతావరణంలో ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది కరెంట్ లేకపోతే. సో ఆ ప్రేమాభిమానాలు అవి కూడా బాగా చూపించారు. సో సినిమా అయితే మాత్రం ఒక్కసారి అంటే కరెంటు ఒక 10 రోజులు పల్లెటూరులో తీసేస్తే ఎలా ఉంటుందో ఈ లైన్ మ్యాన్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఎలా ఉంటుందో ఒక వ్యక్తి సంతోషం కూడా ఆ విధంగా వెళ్ళిపోతుంటుంది. అంటే ఒక జీవితం ఎక్కడి నుంచి మొదలవుతుందో కొంతమంది హ్యాపీనెస్ తోటే అదే నవ్వుతూ ఇలా ఒక జీవం పోసుకున్నప్పుడు ఆ వ్యక్తి అంత సేవలు చేసిన వ్యక్తి కూడా అలా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఆ సంతోషంతో అందరూ అలా పోరు కాబట్టి కొంతమందికి ఇలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి నాకైతే బాగా హ్యాపీ అనిపించింది. ఇలా ఈ కంటెంట్ బాగుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఇలాంటి కంటెంట్ ఇప్పటివరకు రాలేదు. నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు కూడా థియేటర్లో పోయి చూడండి, ఎందుకంటే మంచి కంటెంట్ ఇది. ప్రతి ఇంట్లో ఉంటుంది కరెంటు. ఈ లైన్ మ్యాన్ సినిమా చూస్తే వస్తుంది టాలెంట్. నిజంగా సినిమా ఎక్సలెంట్ అండి. సినిమా చూసిన ఇంటర్వెల్ దాకా అబ్బా ఏంటబ్బా స్టోరీ ఏంటి అసలు ఇది ఏంటి అనుకున్నాం, కానీ ఇంటర్వెల్ కానించి ఉందండి మనసు పిండేసిందండి సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ కానించి. అంటే ఒక 30 years 40 years వెనక్కి బ్యాక్ వెళ్ళిపోయినట్టుంది. అసలు మా చిన్నప్పుడు కరెంట్ పోతే కరెంట్ పోయిందా ఇది మా జీవితం అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఏదో నెగ్గి కనీసం 5 నిమిషాలు కరెంట్ తీసినా మీ మీద ఫైన్ వేస్తాం అంటున్నారు. ఆ రోజులు వచ్చేసినాయండి. కాదండి, నిజంగా కరెంటు పోతే ఆ సిచ్యువేషను నిజంగా అందరూ కలిసి కూర్చుని ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం చాలా బాగుంది. అలాగే సీరియల్ గురించి ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు మొగుడు చేతిలో సెల్లో, పిల్లల చేతిలో సెల్లో, ఇద్దరు కొడుకుంటే ఇద్దరు చేతులు సెల్లో, మనవాళ్ళ చేతులు అందరి చేతులు సెల్లే. అదే కరెంట్ లేకపోతే కూర్చుని అందరూ కూడా ఎంత బాగా మాట్లాడుకుంటారు అనేది సిచ్యువేషన్ అయితే చాలా బాగా ఉందండి. ఇంకా వెళ్తే వెనకే చీకటి ఉంటుంది, చీకటి వెనకే వెళ్తుంటుంది. కానీ ఈ లైన్ మ్యాన్ సినిమా చూస్తే మైండ్ బ్లోయింగ్ అవుతుంది. చాలా బాగుందండి. నిజంగా నేను చాలా మనసుతో మాట్లాడుతున్నాను. సినిమా ప్లీజ్ మిస్ అవ్వద్దండి. సినిమా చాలా బాగుందండి. నిజంగా డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ కాలంలో ముద్దుల సినిమాలు ఏదో ఎప్పుడెప్పుడు పాత సినిమాలు కాదండి. ఇలాంటి సినిమాలు చూస్తే నిజంగా ఆ గుడ్లు గురించి ఏమవుతుందా లాస్ట్ వరకు కూడా సస్పెన్స్. ఎక్సలెంట్ సినిమా అండి, చాలా బాగుందండి. లైన్ మ్యాన్ అండి, ప్రతి ఒక్కరు కరెంట్ మ్యాన్ కానీ కరెంట్ మ్యాన్ అంటే లైన్ మ్యాన్లే కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి లైన్ మ్యాన్. హాయ్ బ్రో, ఇప్పుడే చూసాను లైన్ మ్యాన్ సినిమా. ఇది కుటుంబ కథా చిత్రం అండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ రోజులో మనం చాలా మూవీస్ చూస్తుంటాం కదా. సో ఆ రోజులో ఏంటంటే మనం చీకటి రోజులు గడిపామంటాం కదా. అంటే కరెంటు లేకుండా మన పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందో అదే చిన్న కాన్సెప్ట్ని తీసుకొని పక్షులు కిలకిలు రావాలంటే చిన్న పక్షులు పిచ్చుకలు కరువు అవుతున్న రోజుల్లో కరెంటు లేకుండా ఎలా ఉంటుందో అని చూపించారు ఆ రోజుల్ని. ప్లస్ ఆ మంగ్లీ పడిన సాంగ్స్ కానీ సినిమాకి చాలా ప్లస్ అండి. ఆ 4 గుడ్లతో ఒక స్టోరీని తీయడం అనేది మామూలు కదండి. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశాడు సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుండి పెద్ద అందరూ ఎవరైనా చూడొచ్చు చిత్రం ఈ లైన్ మ్యాన్ అండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఆదరిస్తారని, ఈ చిన్న సినిమా అయినా కూడా దీన్ని పెద్ద విజయం ఘనంగా సాధిస్తారని కోరుకుంటున్నాను. అద్భుతంగా ఉందండి సినిమా, ఎక్కడ కూడా ఇంత బోరింగ్ లేదు. పల్లెటూరు వాతావరణం, పక్షులు, కథాంశం బాగా తీశారు. అండ్ హీరో గారు కూడా బాగా చేశారు అద్భుతంగా. అది దేవుడమ్మ క్యారెక్టర్ అది ఆమె పెద్దవాడు చేశారు. చాలా అద్భుతంగా చేసింది సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు చిన్నళ్ళు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కుటుంబ కథ చిత్రంగా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేస్తారండి. లైన్ మ్యాన్ అద్భుతంగా ఉంది. ఈ కుటుంబ కథ చిత్రంగా పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు రావాల్సి ఉంటుంది. అందరు వచ్చి చూడండి, చాలా అద్భుతంగా ఉంది సినిమా. లైన్ మ్యాన్ సూపర్ అండి, సూపర్. ఎవడికి వాడే సూపర్ మ్యాన్. నేను ఇందాక చూస్తే లైన్ మ్యాన్ చాలా కొత్తగా అనిపించింది. సో ఏంటంటే మేక తోక సినిమా చాలా కేక, నిజంగా చాలా వెరైటీగా సినిమా ఫీలింగ్ మాకు కనిపించింది. సో అమ్మాయిలు వేసుకుంటారు జుట్టు, సినిమాలు హీరో పేరు నట్టు, అట్లా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనే ఫీలింగ్ వచ్చిందన్న. సువ్వాలమ్మ ఈ సినిమా మెయిన్ హీరో దేవుడమ్మ, చాలా కొత్త కాన్సెప్ట్. ఈ రకం చూసుకుంటే మేక తోక సినిమా కేక, చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం. నాకు వేరే లెవెల్ అనిపించింది అన్న. ఒక మెయిన్ చెప్తున్నా, ఈ రోజులలో మంచిగా గుర్తించని ఈ రోజులలో కూడా పక్షులను కూడా మనం వాల్యూ ఇవ్వాలి అని, ఎనిమల్స్ కూడా మనం వాల్యూ ఇవ్వాలని క్లియర్ కట్ చూపించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్ట్, చాలా కొత్తగా అనిపించింది అన్న. సో ఈ రోజు చెప్తాను, ఈ 5G ఈ రోజుల్లో 5G ఉన్న జనరేషన్లో కూడా కరెంటు లేకుండా ఉండడం ఎలా సాధ్యం అని లైవ్ ఎగ్జాంపుల్ సినిమా చూడండి, చాలా కొత్తగా అనిపించింది. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సినిమా స్టోరీ బాగుంది. సినిమా మొత్తం స్టోరీ మీద నడుస్తుంటారు అన్న. ఎక్కడ కూడా మనం నర్వస్ కాము, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వము. ప్రతి షార్ట్ కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్గా నాకు నచ్చిన 2 విషయం అన్న, మంగ్లీ ఒక సాంగ్ పాడేది అది చాలా వెరైటీ ఉంది. నిజంగా సినిమా చాలా ప్లస్ అయింది. ఒక నాకు మరో బలగం చూసిన ఫీలింగ్
ఫీలింగ్ వచ్చింది బలగము ఆ రకంగా ఒక మన ఊరు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతాం అన్న. ఇప్పుడు 5G జనరేషన్ ఈ టైంలో కూడా ఎలక్ట్రిసిటీ లేకుండా ఎలా ఉండాలని క్లియర్గా చూపించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.